థర్డ్ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 11, 12, 13 చెప్పాను. 14, 15, 16 సేమ్ ప్రొసీజర్. ఆ 3 ప్రాబ్లమ్స్ ఏ ప్రొసీజర్లో అయితే ఉంటాయో 14, 15, 16 కూడా అదే ప్రొసీజర్లు ఉంటాయి. వాటిని మీరు చేసుకోండి. అండ్ వాటి మెటీరియల్ కూడా నేను ఆల్రెడీ గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టాను. ప్రాబ్లం నెంబర్ 17. దిస్ ఈజ్ డిఫరెంట్ మోడల్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్ x² + y² + z² = 9 and z = x² + y² - 3 at the point 2, -1, 2. సో ఇవి 2 సర్ఫేసెస్. ఈ 2 సర్ఫేసెస్ మధ్య యాంగిల్ క్యాల్కులేట్ చేయాలి. బిట్వీన్ యాంగిల్ 2 సర్ఫేసెస్కి ఈ పాయింట్ వద్ద. యాక్చువల్లీ ఇవి స్పీడ్ని డినోట్ చేస్తుంటాయి. ఈ ఈక్వేషన్స్ ఇవి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది స్పీర్ ఈక్వేషన్. ఇది ఒక ప్లేన్ ఈక్వేషను. సో ఈ 2 సర్ఫేసెస్ ఈ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి. వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏ విధంగా ఉంటున్నది మనం క్యాల్కులేట్ చేయాలి. అంటే ఈ సర్ఫేస్కి ఫస్ట్ సర్ఫేస్కి నార్మల్ వెక్టారు, సెకండ్ సర్ఫేస్కి నార్మల్ వెక్టార్ క్యాల్కులేట్ చేసి ఈ 2 నార్మల్ వెక్టార్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అదే యాంగిల్ ఈ 2 సర్ఫేసెస్ మధ్య ఈ పాయింట్ వద్ద ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ సర్ఫేస్కి ఈ పాయింట్ వద్ద నార్మల్ వెక్టార్ని, ఈ సర్ఫేస్కి ఈ పాయింట్ వద్ద ఈ నార్మల్ వెక్టార్ని క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ లెట్ f = x² + y² + z² - 9 = 0. ∂f/∂x x² డిఫరెన్షియేషన్ 2x, రిమైనింగ్ అన్నీ కూడా ఎక్సలెంట్ టర్మ్స్ కాబట్టి 0. ∂f/∂y x² 0, y² 2y, z² 0. ∂f/∂z 9 కూడా 0 అవుతుంది డిఫరెన్షియేషన్. ∂f/∂z x² డిఫరెన్షియేషన్ 0, y² డిఫరెన్షియేషన్ 0, z² 2z, 9కి డిఫరెన్షియేషన్ 0. ∇f క్యాల్కులేట్ చేస్తాం. ∇f = I bar × ∂f/∂x + J bar × ∂f/∂y + K bar × ∂f/∂z. అంటే ∇f = I bar × ∂f/∂x అంటే 2xi bar + ∂f/∂y × 2yj bar + ∂f/∂z అంటే 2zk bar. నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్ f at 2, -1, 2 మనకి ఈ పాయింట్ వద్ద ఇక్కడ కావాలి. మనకి ఈ పాయింట్ వద్ద ఎట్ ద పాయింట్ మనకి అంటే యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ అట్ దిస్ పాయింట్. సో ఆ పాయింట్ వద్ద యాంగిల్ కావాలి కాబట్టి 2, -1, 2 ఇన్ ఈజ్ n1 బార్ అని చెప్పేసి అనుకుందాం నార్మల్ వెక్టర్ని. ∇f at 2, -1, 2. సో అంటే n1 బార్ = 2xi బార్ + 2yj బార్ + 2zk బార్ ఎట్ 2, -1, 2 అంటే x ప్లస్లో 2, y ప్లస్లో -1, z ప్లస్లో 2 రీప్లేస్ చేయాలి. x ప్లస్లో 2 రీప్లేస్ చేస్తే 2 2s are 4i బార్, y ప్లస్లో -1 రీప్లేస్ చేస్తే -2j బార్, z ప్లస్లో 2 రీప్లేస్ చేస్తే 2 2s are 4k బార్. అంటే mod n1 బార్ = I bar component whole square + J bar component whole square into -2 whole square into 4, K bar component whole square into 4 square into 16. 16 + 16, 32 + 4, 36. √36 means 6. ఇంకా నెక్స్ట్ సెకండ్ సర్ఫేస్ గివెన్ దట్ G = x² + y² - z - 3 = 0. ∂g/∂x అదే కదా మన సెకండ్ సర్ఫేస్ చూస్తే ప్రాబ్లం నెంబర్ 17. ఇది సెకండ్ సర్ఫేస్. అంటే z = x² + y² - 3. అంటే ఏం చేస్తామంటే ఆ జెడ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే x² + y² - z - 3 అని రాసుకుంటాం. ∂g/∂x దీని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే x² డిఫరెన్షియేషన్ 2x. ∂g/∂y విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే y² డిఫరెన్షియేషన్ 2y. ∂g/∂z విత్ రెస్పెక్ట్ z పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే z డిఫరెన్షియేషన్ 1, సో -1. 3 డిఫరెన్షియేషన్ 0 ఆల్వేస్. ∇g = I bar × ∂g/∂x + J bar × ∂g/∂y + K bar × ∂g/∂z. అంటే I bar × ∂g/∂x అంటే 2x + ∂g/∂y × 2y + ∂g/∂z అంటే -1. 2xi bar + 2yj bar - k bar. నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్ G at 2, -1, 2. ఈ 2, -1, 2 అనేటువంటి పాయింట్ వద్ద నార్మల్ వెక్టర్ని క్యాల్కులేట్ చేయాలి. ఆ నార్మల్ వెక్టర్ని n2 బార్ అనుకుంటున్నాను. n2 బార్ = ∇g at 2, -1, 2. అంటే n2 బార్ = వాట్ ఈజ్ ∇g? 2xi bar + 2yj bar - k bar at 2, -1, 2. x ప్లస్లో 2, y ప్లస్లో -1, z ప్లస్లో 2 రీప్లేస్ చేస్తే 2 2s are 4i bar, 2 × -1 అంటే -2j bar - k bar. mod del n2 bar = I bar component whole square plus J bar component whole square plus K bar component whole square.
16 + 4 + 1 √21. అంటే దట్ ఈజ్ మనకు కావాల్సింది యాంగిల్. లెట్ theta be the angle between the surfaces, then cos θ is equal to n1 bar dot n2 bar by mod n1 bar into mod n2 bar. ఆల్రెడీ ఫార్ములా చెప్పాను నేను, ఇది యాంగిల్ బిట్వీన్ టూ నార్మల్స్ ఫార్ములా. అంటే మనం టూ సర్ఫేసెస్ మధ్య యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే నార్మల్స్ మధ్య యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ నార్మల్స్ మధ్య యాంగిల్ ఏదైతుందో అదే సర్ఫేసెస్ మధ్య యాంగిల్ అవుతుంది. అంచేత cos θ is equal to n1 bar dot n2 bar, అంటే n1 అంటే 4i bar minus 2j bar plus 4k bar dot n2 bar అంటే ఇప్పుడు వచ్చింది కదండి 2i 4i minus 2j minus k by mod n1 bar అంటే 6 mod n2 bar అంటే 221. అంటే cos θ is equal to 4 4s are 16 minus 2 into minus 2 4 4 into minus 1 అంటే minus 4 by 6√21. అంటే cos θ is equal to 6 by 6√21. ఒక 2 క్యాన్సిల్ చేస్తే 8 by 3√21. అంటే θ is equal to cos inverse of 8 by 3√21. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 18. Calculate the angle between the normals to the surface xy is equal to z square at the point 412 and 33 minus 3. 412 and 33 minus 3. సేమ్ ప్రొసీజర్ ఇందాక చేసిన ప్రాబ్లమే, కానీ ఇందాక ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ టూ సర్ఫేసెస్ ఇచ్చాడు ఇంతకుముందు ప్రాబ్లంలో. ప్రాబ్లం నెంబర్ 17 మీరు ఒకసారి చూడండి. టూ సర్ఫేసెస్ ఒక పాయింట్ వద్ద, ఈ పాయింట్ వద్ద, ఈ టూ సర్ఫేసెస్ ఈ 2 పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ పాయింట్ వద్ద యాంగిల్ క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఒకటే సర్ఫేసు, ఆ సర్ఫేస్ మీద 2 పాయింట్స్ వద్ద నార్మల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి కంపల్సరీగా. ఈ సర్ఫేస్ మీద ఈ పాయింట్ మీద ఒక నార్మల్, ఈ పాయింట్ వద్ద ఎట్ ద పాయింట్ ఒక నార్మల్ ఉంటుంది, ఈ పాయింట్ వద్ద కూడా ఒక నార్మల్ ఉంటుంది. ఇదే సర్ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్ఫేస్ మీద నార్మల్స్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సర్ఫేసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉందంటే ఈ పాయింట్ ఒక నార్మల్ ఉంటుంది, ఈ పాయింట్ మీద ఒక నార్మల్ ఉంటుంది. ఈ పాయింట్ వద్ద నార్మల్, ఈ పాయింట్ వద్ద నార్మల్, ఈ రెండు ఒక పాయింట్ వద్ద ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ వద్ద యాంగిల్ కావాలి మనకి. అది ప్రాబ్లం ఇది. దిస్ ఈజ్ డిఫరెంట్ మోడల్. సో calculate the angle between the two normals to the surface xy is equal to z square at the point 412 33 minus 3. So given that the surface f is equal to xy minus z square, dou by dou x with respect to x partial differentiate చేస్తే x differentiation 1 y minus z square differentiation 0 finally y. Dou by dou y with respect to y partial differentiation x y differentiation 1 into x minus z square differentiation 0 is equal to x. Dou by dou z with respect to z partial differentiation xy differentiation 0 z square differentiation 2z minus 2z. Del f is equal to I bar into dou by dou x plus j bar into dou by dou y plus k bar into dou by dou z. I bar into dou by dou x అంటే y, yi bar, dou by dou x j bar, dou by dou z అంటే minus 2z k bar. Let n1 bar be the normal vector to the surface f at 412 అనేటువంటి పాయింట్ వద్ద నార్మల్ సర్ఫేస్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే n1 bar is equal to del f at 412. అంటే n1 bar is equal to yi bar plus xj bar minus 2zk bar at 412. అంటే x ప్లస్లో 4, y ప్లస్లో 1, z ప్లస్లో 2 రీప్లేస్ చేస్తే y ప్లస్లో 1 రీప్లేస్ చేయాలి 1i bar, x ప్లస్లో 4 ప్లస్ 4j bar, z ప్లస్లో 2 4k bar. అంటే mod n1 bar is equal to square root of I bar component whole square అంటే 1 square, j bar component 4 square, k bar component minus 4 whole square అంటే 16 plus 16 32 plus 1 √32. Next n2 bar. What is n2 bar? Be the normal to the surface, same surface but point is different at the point 33 minus 3. Then n2 bar is equal to del f at 33 minus 3 and n2 bar is equal to yi bar plus xj bar minus 2zk bar at 33 minus 3 at 33 minus 3. And n2 bar is equal to 3i bar plus 3j bar plus 6k bar. n2 bar is equal to 3i bar plus 3j bar plus 6k bar. And n2 bar is equal to square root of 3 square into 9, 3 square into 9, 6 square into 36, √54, that is 3√6. Let theta be the angle between the normals to the surface f at 412 and 33. Then cos θ is equal to n1 bar dot n2 bar by mod n1 bar into mod n2 bar. And that is cos θ is equal to n1 bar and I bar plus 4j bar minus 4k bar dot 3i bar plus 3j bar plus 6k bar divided by √33 into 3√6.
సో అంటే కాస్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు I bar dot I bar is equal to 1 into 3 అంటే 3 plus 4 3s are 12 minus 24 by రూట్ 33ని 3 into root 11 అని రాసుకోవచ్చు. 3 root 30 that is 3 plus 12 minus 24 by root 3 into root 11 3 root 2 into మళ్ళీ 6ని root 2 into root 3 అని రాసుకోవచ్చు. root 3 into root 3 అంటే 3 3s are 9 root 11 15 minus 24 అంటే minus 9 by 9 root 11 9 క్యాన్సిల్ అంటే 1 by root 11 minus 1 by root 11 అంటే θ is equal to cos inverse of minus 1 by root 11. Next problem number 19. Find the angle between tangent planes to the surface x log z is equal to y square minus 1 and x square y is equal to 2 minus z at the point 1 1 1. ఈ పాయింట్ వద్ద నార్మల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ నార్మల్స్కి మళ్ళీ యాక్చువల్లీ పాయింట్స్ వద్ద టాంజెంట్స్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఒక పాయింట్ వద్ద ఒక సర్ఫేస్కి నార్మల్స్ టాంజెంట్స్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. అంచేత మనం యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ కావాలంటే యాంగిల్ బిట్వీన్ నార్మల్స్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ ప్లేన్స్ టు ద సర్ఫేస్ x log z is equal to y square minus 1 x square y is equal to 2 minus z at the point 1 1 1 అంటే given that f is equal to x log z minus y square plus 1 అంటే dou f by dou x with respect x పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. x డిఫరెన్షియేషన్ 1 అంటే log z, దీనికి డిఫరెన్షియేషన్ 0, దీనికి డిఫరెన్షియేషన్ ఓన్లీ log z మిగులుతుంది. dou f by dou y with respect to y పార్షియల్ డిఫరెన్షియేషన్, దీనికి డిఫరెన్షియేషన్ 0 x log z డిఫరెన్షియేషన్ 0, y స్క్వేర్ డిఫరెన్షియేషన్ minus 2y ప్లస్ 1 డిఫరెన్షియేషన్ 0 అంటే minus 2y. dou f by dou z with respect to z డిఫరెన్షియేషన్ x యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, log z డిఫరెన్షియేషన్ 1 by z, రిమైనింగ్ ఈ టూ వాల్యూస్కి డిఫరెన్షియేషన్ 0 minus x by z. del f is equal to I bar into dou f by dou x plus j bar into dou f by dou y plus k bar into dou f by dou z. del f is equal to I bar log dou f by dou x into log z minus 2 dou f by dou y into minus 2y j bar plus dou f by dou z into x by z k bar. Let n1 bar be the normal to the surface at 1 1 1. Then n1 bar is equal to del f at 1 1 1 అంటే del f అంటే log z I bar minus 2y j bar plus x by z k bar. z ప్లస్లో 1 రిప్లేస్ log 1 అంటే 0 I bar, y ప్లస్లో 1 రిప్లేస్ minus 2 j bar, x ప్లస్లో 1 z ప్లస్లో 1 రిప్లేస్ k bar అంటే mod n1 bar is equal to square root of I bar component 0 plus j bar component minus 2 whole square plus k bar component 1 అంటే root 5. Given that g is equal to x square y plus z minus 2, dou g by dou x second surface, dou g by dou x దీన్ని with respect x పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. x square డిఫరెన్షియేషన్ 2x y plus z డిఫరెన్షియేషన్ 0 2 డిఫరెన్షియేషన్ 0. dou g by dou y with respect to y పార్షియల్ డిఫరెన్షియేషన్, y డిఫరెన్షియేషన్ 1 అంటే x square plus z 0 2 0 అంటే x square. dou g by dou z with respect to z పార్షియల్ డిఫరెన్షియేషన్ x square y డిఫరెన్షియేషన్ 0, z డిఫరెన్షియేషన్ 1 minus 2 డిఫరెన్షియేషన్ 0 1 మిగులుతుంది. del g is equal to I bar into dou g by dou x plus j bar into dou g by dou y plus k bar into dou g by dou z అంటే del g is equal to I bar into 2xy plus అంటే dou g by dou x into 2xy plus j bar into dou g by dou y అంటే x square plus k bar into dou g by dou z అంటే 1 అంటే del g is equal to 2xy I bar plus x square j bar plus k bar. Let n2 bar be the normal vector to the surface g at 1 1 1. Then n2 bar is equal to del g at 1 1 1 and n2 bar is equal to 2xy I bar plus x square j bar plus k bar at 1 1 1. x ప్లస్లో 1 y ప్లస్లో 1 z ప్లస్లో 1 రీప్లేస్ చేయాలి అంటే 2i x ప్లస్లో 1 y ప్లస్లో 1 అంటే 2i bar, x ప్లస్లో 1 1 స్క్వేర్ అంటే 1 j bar k bar 2i bar plus j bar plus k bar అంటే mod n2 bar is equal to square root of I bar component 2 square plus j bar component 1 plus k bar component 1 అంటే root 6. Let theta be the angle between the tangent planes to the surfaces at 1 1 1. Then cos theta is equal to n1 bar dot n2 bar mod n1 bar into mod n2 bar అంటే cos theta is equal to 0 into I bar minus 2 into n1 bar అంటే
జీరో ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ అండ్ n2 బార్ అంటే 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్ అంటే i బార్ డాట్ i బార్ ఈజ్ కూడా 1 0 ఇంటూ 2 అంటే 0 మైనస్ 2 ఇంటూ 1 అంటే -2 1 ఇంటూ 1 ఈజ్ 1 అంటే -1 డివైడెడ్ బై √5 ఇంటూ √6 అంటే √30 cos it is equal to -1 by √30 t it is equal to cos inverse of -1 by √30.